అందరికీ వందనాలండి. ఈ సాయంత్రకాలపు బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాము. మన మధ్యనున్న సునీల్ కే అన్న ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. మహాపరిశుద్ధులు అత్యంత ప్రేమనుకులని దేవ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మేము ఈరోజు ఈ యొక్క బైబిల్ స్టడీలో కూడుకొని చూడగానైనా మీ కృపను మా మధ్య నుంచి ఆయన, మరి ముఖ్యంగా మేము ప్రాక్టికల్ డిసైపుల్షిప్ గురించి తెలుసుకొని చూడగానైనా మీ కృపను మమ్మల్ని భద్రపరచండి. మేము కావలసినటువంటి రీతిగానైనా డిసైపుల్షిప్ గురించి నేర్చుకుని మీ డిసైపుల్లా ఉండటానికి కావాల్సిన కృపను దయచేయండి తండ్రి. ఆయన, ఎవరైతే ఈ రోజు లీడ్ చేస్తున్నారో వారి పట్ల మీ కృపను ఉంచండి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడండి. వర్షిప్లో పాల్గొనే వారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారికి మంచిగా నిన్ను వర్షిప్ చేయడానికి, వారితో పాటు మేము కూడా నిన్ను ఆరాధించడానికి కావాల్సిన కృపను దయచేయండి తండ్రి. ఇప్పుడు ఎవరెవరైతే జాయిన్ అయ్యాల్సి ఉన్నారో వారందరినీ కూడా జాయిన్ అవడానికి త్వరపడి తీసుకురమ్మని మా ప్రభు మీ ప్రియకుమారుడైనటువంటి యేసు వారి నామమును బట్టి మీకు బతునాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం కొంచెంసేపు దేవుడిని ఆరాధించుకుందామండి. మన మధ్యనున్న రూత్ సిస్టర్ మన ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామమునకు స్తోత్రం. అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును అనుగ్రహించి, మరి ఈ దినమంతా కూడా ఈ క్షణం వరకు ఆయన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడిన దేవుడు. మరి ముఖ్యంగా మనందరి పాపముల కొరకు ఆ కలువరి శిలువలో మరణించి, మరి నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన మన కొరకు కలువరి శిలువలో పొంది ఉన్నారు. మరి ఆయన మన పాపముల నుండి మనం విడిపించి మన స్థితిగతులన్నిటినీ మార్చి మరి పరిశుద్ధంగా జీవించాలని, ఎందుకంటే మనల్ని రాజులైన యాజక సమూహముగాను దేవుని సొత్తైన ప్రజలుగా చేస్తున్నాడు గనక, మన బిడ్డలు ఏ విధంగా అయితే ఈ లోకరీతిగా మనలాగా మనల్ని చూసి నేర్చుకోవాలని అనుకుంటామో, మన పరమ తండ్రి కూడా ఆయన పోలికల్లో జీవించాలని ఆశపడుచున్నారు. కనుక మనందరం ఎల్లప్పుడూ సదాకాలము నిత్యము ఆయన నీడలో జీవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన పోలికలో జీవించాలని, మరి ఈ సమయంలో సదాకాలము నీతో నేను జీవించదును యేసయ్య అనే పాట ద్వారా దేవుని స్తుతించుకున్నాం. దయచేసి అందరూ నాతో కూడా కలిసి పాడవలసిందిగా కోరుచున్నాను. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా,
ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి, మహోన్నతుడు మీ వందనాలు ప్రభా. తండ్రి ఇప్పటి వరకు ప్రభా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా మేము అల్పులము ప్రభా, మంటి వారము తండ్రి, ఎందుకు పనికిరాని వారము ప్రభా. అయినను నీ యొక్క కృప ద్వారా మమ్మల్ని ఎన్నుకుని ప్రభా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. మేము ఏ విధంగా జీవించాలని ఆశపడుచున్నారో అట్టి జీవితమును మేము కలిగి ఉండటానికి ప్రభా ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై నిత్యము కూడా మా జీవిత కాలం అంతయు ప్రభా పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ నీతిని అనుసరించి జీవించే బిడ్డగా నీ పోలికలో ఈ లోకంలో మేము జీవిస్తూ నీ యొక్క ప్రభా మా యొక్క పనుల ద్వారా, మా యొక్క క్రియల ద్వారా, మా యొక్క నడవడిక ద్వారా ప్రభా మిమ్మలను కనపరిచేవారిగా మా జీవితములను మీరు ఆశీర్వదించి దీవించి నడిపించమని ఇప్పుడు జరుగుచున్న ప్రభా నాయన బైబిల్ స్టడీని అంతటినీ కూడా నీ చేతులకి సమర్పించుకుంటూ క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన ఈ వీక్ స్టడీ సిరీస్ అండి ప్రాక్టికల్ డిసైపుల్షిప్ మీద. సో లాస్ట్ వీక్ డిసైపుల్స్ ఆర్ కన్వర్ట్స్ అనే దాని మీద మనం పార్ట్ 1 చూసి ఉన్నాము. మన మధ్య సునీల్ సియాన్ ఉన్నారు, దాని గురించి మనని లీడ్ చేశారు. సో ఈ వీక్ కూడా సెకండ్ పార్ట్ అండి అన్న మనని లీడ్ చేస్తారు. సో అన్న దిస్ టైమ్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ ప్రదీప్. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు బైబిల్ స్టడీలోకి వెళ్దామండి. మహాగడును మహోన్నతుడు అనేటువంటి నా ప్రియ పరలోక తండ్రి, బంగారు పాదాలకు వందనాలు ప్రభా. మరొకసారి ఇదిగో ప్రభా మీ సన్నిధిలో ఈ విధంగా కూర్చుని మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపం కొరకు మీకు వందనాలు ప్రభా. వాక్యం ధ్యానించుండగా ప్రభా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి ఇదిగో ప్రభా మేము సరైన రీతిలో ఇదిగోనైనా ఈ బైబిల్ ధ్యానాన్ని ఇదిగో ప్రభా మేము కొనసాగించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి దేవా. మీ కృపలు భద్రపరచుకొని నజరేయుడైన యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ వేడుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. I will share my screen. Okay, లాస్ట్ వీక్ ఈ ప్రాక్టికల్ డిసైపుల్షిప్ లో భాగంగా కొన్ని బేసిక్ విషయాలు, బేసిక్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. వాట్ ఈస్ డిసైపుల్షిప్ అంటే ఏంటి, ఇతర రిలీజియన్స్లో డిసైపుల్షిప్ని ఎట్లా చూస్తున్నారు, వాట్ ఆర్ అవర్ బేస్ వర్సెస్, మొత్తం ఈ బైబిల్ స్టడీ ఈ సిరీస్ అంతటికి కూడా ఏ వర్సెస్ మనం బేస్ చేసుకుని మనం బైబిల్ స్టడీ చేస్తున్నాము అన్నది చూసినాము. సో నెక్స్ట్ పోర్షన్ ఆఫ్ దిస్ సిరీస్, లేదంటే ఈ సిరీస్లో ఈ పోర్షన్లో నెక్స్ట్ టాపిక్ ఏమంటే ఇవాంజలిజం గురించి విల్ మెడిటేట్ సంథింగ్.
దాని గురించి అసలు బైబిల్లో ఏం చెప్పబడింది, అసలు ఇవాంజలిజం ఎట్లా జరుగుతుంది, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇవాంజలిజం అనేది చూద్దాము. అయితే ఇవాంజలిజం అన్న, గాస్పల్ అన్న, మిషనరీ వర్క్ అన్న, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట, ఒకదానికి ఒకటి. సో దీస్ ఆర్ ఆల్ వీ కెన్ సే దట్ అండ్ అగైన్ డిసైపుల్షిప్, ఇవన్నీ కూడా సో వీ కెన్ సే దట్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ గ్రేట్ కమిషన్ లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు అనమాట ఇవన్నీను. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. సో ఎట్ ద end of our studies or end of our discussion maybe ఇవన్నీ కూడా లీడ్ చేసేది, మనం వెళ్ళేది ఒకే మార్గానికి. ఎండ్ పాయింట్ లేకపోతే ఎండ్ గోల్ వచ్చేసి ఒకటే, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సువార్తను, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పున్నాడు, ఏం చేసి ఉన్నాడు, వాటిని అన్నిటినీ కూడా ప్రజలందరికీ తెలియజేయడమే ఎండ్ గోల్ వచ్చేసి. ఏ విధంగా చేసినా కూడా డిఫరెంట్ వేస్ లో మనం, దేవుడు అనేక మందిని మనం లాస్ట్ టైం చూసినట్టు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పని కొరకు దేవుడు తన పరిచర్యలో ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళందరి గోల్ కూడా డిఫరెంట్. అయితే పరిచర్య చేయడంలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ డిఫరెంట్ సెక్టర్స్ కానీ యూజ్ చేస్తున్నాడు. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఒక టాస్క్ అసైన్ చేసి, ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్కి ఇంకొక టాస్క్ అసైన్ చేసి దేవుడు సువార్త పనిని కొనసాగించాడు. కానీ వీళ్ళందరూ చేసేది, సువార్థికుడైనా, ఒక మిషనరీ అయినా, ఒక అపోస్టల్ అయినా, ఒక పాస్టర్ అయినా, ఒక డిసైపుల్ అయినా, వీళ్ళందరూ చేసేది కూడా ఒకటే వర్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. సో ఏం చేశాడు ఈ భూలోకానికి వచ్చి అని అందరికీ ఆయన ప్రేమను తెలియజేయడానికి, ఆయన పునరుత్థానాన్ని తెలియజేయడానికి, ఆయన రాజ్యం కొరకు తెలియజేయడానికే అందరి గోల్ కూడా, ఎండ్ గోల్ వచ్చేసి ఎవరు చేసినా కూడా అదే చేసేది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క భారాన్ని, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క పని కొరకు ఏర్పాటు చేసుకుని ఈ పరిచర్యను అంతా కూడా జరిగిస్తున్నాడు అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అట్ ఎండ్ our goal is one, to reach the unreached people for God. So అయితే ఇప్పుడు evangelism is one of the parts of Great Commission before we get into actual discipleship. సో దానికి డిసైపుల్షిప్ అసలు ఏంటి, దాన్ని ఎట్లాగా కొనసాగించాలి, డిసైపుల్స్ ఉండవలసినటువంటి లక్షణాలు, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు అవన్నీ తెలుసుకునే ముందు, so let's meditate on evangelism. Okay, evangelism ఈ టాపిక్ వచ్చేసరికి చాలా మంది మీరు చూస్తే, నేను చాలా రోజుల నుంచి స్టడీ చేస్తున్నాను, కానీ ఇవాంజలిజం మీన్స్, దిస్ ఈజ్ వాట్ ఇవాంజలిజం మీన్స్ అని చెప్పేసి ఎవ్వరు కూడా చెప్పుంటారు. దేవుడు వాళ్ళకి అనుగ్రహించినటువంటి, లేదంటే వాళ్ళకి రివీల్ చేసినటువంటి సత్యంలోంచి వాళ్ళ డెఫినేషన్ ఇవాంజలిజం అంటే ఇది అని చెప్తున్నారు తప్పించి, ఇవాంజలిజం మీన్స్ దిస్ ఈస్ వాట్ ఇవాంజలిజం మీన్స్ అని చెప్పేసి ఎవరు కూడా దాని డెఫినేషన్ ఇవ్వలేదు. అంటే యాక్చువల్ వర్డ్ మీనింగ్ ఏంటనే చెప్తారు తప్పించి దిస్ ఈస్ వాట్ ఇవాంజలిజం మీన్స్ అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఇవాంజలిజం, మిషనరీ వర్క్, గాస్పల్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే కేటగిరీకి వస్తూ ఉన్నాయి అన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్, ఇవన్నీ కూడా ఒకే విధమైన పనిని తెలియజేసే విధంగా ఉన్నాయి అన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ స్క్రీన్లో చూస్తే, సో జాక్ పూనన్ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, సో ద ఫస్ట్ పాయింట్ హియర్ ఐ కోటెడ్, దిస్ ఈస్ ఫ్రమ్ జాక్ పూనన్, పాస్టర్ జాక్ పూనన్ గారి మెసేజ్ లోంచి. సో ద ఫస్ట్ స్టెప్ ఆబ్వియస్లీ ఈస్ టు గో అవుట్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీవన్. ఓకే, సో ఇవాంజలిజంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బయటికి వెళ్ళి సువార్తని, గాస్పెల్ అంటే సువార్తని తెలియజేయడం. మార్క్ 16:15 మనం చూసుకున్నటువంటి బేస్ వర్సెస్ లో ఒక్కసారి చూస్తే కనుక,
మాథ్యూ 28:19-20లో 16-20లో కానీ, మార్క్ 16:15-18లో కానీ అక్కడ చెప్పిన గ్రేట్ కమిషన్లో ఏముందంటే, కాబట్టి మీరు వెళ్ళి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం మార్క్ 16:15లో ఉంటుంది. అదేవిధంగా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం అని చెప్పి మాథ్యూ 28లో ఉంటుంది అన్నమాట. సో మొదటి ఈ ఇవాంజలిజంలో ఫస్ట్ చేసే టాస్క్ ఏంటంటే, మనం ఉన్న చోట నుంచి వేరే, అంటే మన వాళ్ళకి కాకుండా, లేదంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి ఫస్ట్ టు గో అవుట్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. దట్ ఈస్ ద ఇనీషియల్ టాస్క్ ఆర్ ఇనీషియల్ వర్క్ ఇన్ ఇవాంజలిజం. ఓకే, దిస్ కమాండ్ ఈస్ నాట్ అడ్రస్డ్ టు ద ఇండివిజువల్ బిలీవర్ బట్ టు ద హోల్ బాడీ ఆఫ్ ద క్రైస్ట్. ఈ కమాండ్ అనేది, ఈ కమాండ్మెంట్, ఈ ఆజ్ఞ లేదు అనేది యేసుక్రీస్తు ఒకరికి ఇచ్చింది కాదు. అయితే మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నట్టు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి పరలోకానికి కొనుపోబడే ముందు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి దేవుడు ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్న శిష్యులు, అసలు ఆయనతో పాటు ఉన్న శిష్యులకి చెప్పింది ఏంటంటే, ఒకళ్ళని ఉద్దేశించి చెప్పింది కాదు. అక్కడ ఉన్న శిష్యులందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరందరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించమని. అయితే ఇది ఒక్కరుగా వెళ్ళి సర్వలోకానికి ఒకరే వెళ్ళి సువార్తను అందించడం అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. సో అంటే ఇది ఒకరికి మాత్రమే ఇచ్చింది కాదు, లేదంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఇచ్చింది కాదు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నట్టు, ఒకవేళ కమాండ్మెంట్ కనుక ఆ కమాండ్ అనేది, ఆజ్ఞ అనేది ఓన్లీ శిష్యులకు మాత్రం ఇస్తే గనక, ఆ శిష్యులే దేవుని శక్తి చేత నింపబడి మొత్తం ప్రపంచం అంతా కూడా సువార్తను అందించి ఉండేవారేమో. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, అందరినీ శిష్యులుగా చేయమని దేవుడు ఎందుకు పంపించాడంటే, వీళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళు ఎవరికైతే చెప్తారో మళ్ళా వాళ్ళు వెళ్ళి, ఎవరైతే సువార్తను అందుకున్నారో మళ్ళా వాళ్ళు వెళ్ళి ప్రపంచం అంతా, వాళ్ళకి దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఉన్న స్థలాల నుంచి వేరే ప్రాంతాలకి, దేవుడు అంటే తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్త చెప్పడం అన్నమాట. అందువల్ల ఇది ఒక ఇండివిజువల్కి ఇచ్చింది కాదు. అయితే మొత్తం హ్యుమానిటీకి అంతటినీ కూడా, మొత్తం ప్రజలందరినీ దేవుని ఆయన శిష్యులుగా అందరికి సువార్తను ప్రకటించమని చెప్పి సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి పిలుపు అన్నమాట. సో దిస్ ఇస్ నాట్ అ ఇండివిజువల్ కాల్. ఓకే, అండ్ అగైన్ ఇంకొక డెఫినేషన్ చూస్తే, ఇంకొక ప్రీచరు ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన మాటల్లో, in order to reach a people group, some type of language and or a cultural barrier must be crossed. This is the definition of missions: crossing a cultural barrier to share the gospel with a people or group. Once that group has been reached, the evangelism needs to be done to bring all the members to the group to the Lord. That's evangelism. Okay, సో ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అంటే, ఒక డిఫరెంట్ జియోగ్రఫికల్ రీజన్ కానీ, ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ కానీ, డిఫరెంట్ కల్చర్లో ఉన్న పీపుల్ కానీ రీచ్ అవుట్ అవడం అంటే యాక్చువల్గా దేవుని గురించి తెలియనటువంటి వారు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని సువార్తను అందించడం అనేది ఇవాంజలిజం. ఒకసారి సువార్తను అందించిన తర్వాత జనరల్గా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, సో ఐ మీన్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీబడి, జాక్ పునన్ గారి మెసేజ్లో ఉన్న చెప్తున్నాను. సో ఇవాంజలిజం చేసిన తర్వాత వాళ్ళని అట్లా వదిలిపెట్టకూడదు. సో వాళ్ళని అట్లా వదిలిపెట్టకూడదు అంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే, సువార్తను అందిస్తున్నారు. సువార్తను అందించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఒకవేళ దేవుని వైపు తిరిగితే
మరలా వాళ్ళని అసలు ఎక్కడికి చేర్చాలి, వాళ్ళని దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళని ఏ విధంగా లీడ్ చేయాలనేది లేకుండా ఒకసారి సువార్త ప్రకటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ నాట్ అ రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇవాంజలిజం అని చెప్పేసి ఆయన కోట్ చేశారు. బట్ సో అసలు ఈవెన్చువల్లీ ఏం చేయాలంటే ఇవాంజలిజంలో ఏం చేస్తారంటే, ఇవాంజలిజం మీన్స్ టు ప్రీచ్ ద గాస్పెల్, టు గో అవుట్ సమ్వేర్ టు ద ప్లేస్ వేర్ పీపుల్ డోంట్ నో అబౌట్ ద జీసస్. వాళ్ళకి దేవుని యొక్క సువార్తను అందించి వారిని మెల్లగా సంఘంలోనికి చేర్చడం, వాళ్ళని ఆత్మీయంగా బలపరచడం, వాళ్ళని స్థిరపరిచిన తర్వాత వాళ్ళని ఒక దేవుని యొక్క మార్గంలోను, దేవుని సంఘంలోను, సార్వత్రిక సంఘంలోను చేర్చడం అనేది ఇట్స్ కంప్లీట్ ఇవాంజలిజం. అట్లా చేస్తే అది కంప్లీట్ ఇవాంజలిజం అవుతుంది. లేదంటే ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పేసి అక్కడ మరలా నెక్స్ట్ వాళ్ళ ఏ విధంగా అసలు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, అసలు దేవునిలో స్థిరంగా ఉన్నారా లేదా అని కనుక్కోకుండా సో ఓన్లీ జస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ సువార్త చెప్పేసి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ ఇవాంజలిజం డూయింగ్. అట్లా చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే, ఒకవేళ ఇవాంజలిజం లేదంటే ఒక సువార్త చెప్తున్నప్పుడు ఆ ప్రజలు కనుక మాటలకి అట్రాక్ట్ అయ్యి దేవుని వైపు తిరిగితే, ఒకవేళ ఆ సమయంలో తిరిగినా కూడా తర్వాత ఫాలో అప్ లేదంటే వాళ్ళకి రెగ్యులర్గా దేవుని మాటలు చెప్పడం కుదరకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే మరలా వాళ్ళ పాత జీవితంలోనికి, పాత లోకం వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇవాంజలిజం చేసేటప్పుడు, ఇవాంజలిజం అంటే వేరే ప్రాంతానికి వెళ్ళి, దేవుడు అంటే తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళని ఫాలో అప్ చేసి దేవుని సార్వత్రిక సంఘంలోకి చేర్చేంత వరకు దేవుడు ఏం చెప్పాడో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఏం చెప్పాడో చేయమన్నాడు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయకుండా ఇవాంజలిజం కనుక చేస్తే సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్. అది సరైనటువంటి స్వార్థీకరణ అనేది కాదు అని చెప్పేసి జాక్ పునన్ గారు కోట్ చేశారు. సో దట్ ఈస్ దీస్ ఆర్ ద హైలీ యూస్డ్ డెఫినేషన్స్ ఆఫ్ ఇవాంజలిజం అనమాట నేను చూసినంత వరకు. సో ఇవి నాకు కొంచెం రెలవెంట్ గా అనిపించింది. బట్ ఇవాంజలిజంకి దిస్ ఈస్ వాట్ ఇవాంజలిజం అని చెప్పేసి ఎవరు పర్ఫెక్ట్ గా డెఫినేషన్ అనేది నేను చూసినంత వరకు ఎక్కడ నాకు కనిపించలేదు. సో దిస్ is what evangelism is. From these two definitions at least we can understand what evangelism is. And let's move on again. రెండు బేస్ వర్సెస్ చూస్తే కనుక, సో ఇవాంజలిజం అనే వర్డ్, సో ఇట్ కేమ్ ఫ్రమ్ ఇవాంజలైజో, ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ప్రొక్లైమింగ్ ద గుడ్ న్యూస్. ఈ ఇవాంజలైజో అన్నది ఏంటంటే జనరల్గా దిస్ ఇస్ నాట్ ఓన్లీ యూస్డ్ ఇన్ బిబ్లికల్ లాంగ్వేజ్ ఆర్ బిబ్లికల్ టర్మ్స్. సో ఇన్ జనరల్ ఎవరైనా ఏదైనా ఒక గుడ్ న్యూస్ తీసుకొస్తే దానికి కూడా, సో ఇఫ్ సంబడి ఓన్ గేమ్ అండ్ ఇఫ్ someone bringing their trophy and they use in general evangelizo అన్న వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో దిస్ ఈస్ derived from Latin. So that evangelizo means proclaiming the good news. Okay, so that is the actual word derived from. Okay, so అయితే ఇక్కడ స్వార్థీకరణకి వెళ్ళే ముందు ఇవాంజలిజం అంటే వేరే దేవుడు అంటే తెలియనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందించడం అనేది మనం చూసాం ఇక్కడ. అయితే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం అన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికర్తకు సువార్తను ప్రకటించడం అన్నాడు. అయితే అసలు ఇక్కడ అడ్రస్ చేస్తున్నది శిష్యులకి అడ్రస్ చేస్తున్నాడు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. వాళ్ళకి అందరికీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకసారి మనం గమనిస్తే, సో వాళ్ళు ఏ విధంగా ఉండుంటారు వాళ్ళకి మాత్రమే చెప్పున్నాడంటే బేసిక్ ఇఫ్ వీ క్యాన్ జస్ట్ లుక్ ఇన్ టు దోస్ 11 disciples, వాళ్ళు అంతవరకు
దేవునితో ఉన్నారు. దేవునితో నడిచి వెళ్ళినటువంటి వాళ్ళు. ఒక ఆయన అయితే దేవుని నుంచి విడిచి వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడు కనుక మిగతా ఈ 11 మంది ఏంటంటే దేవునితోటి నడిచినటువంటి వాళ్ళు. అదే విధంగా దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు. అదే విధంగా దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడి ఉన్నటువంటి వాళ్ళు. దేవుడు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన కూడా ప్రయాణం చేసి వెళ్ళినటువంటి వాళ్ళు. మొత్తంగా చూస్తే అంటే ఈ 2 వచనాల నుంచి చూస్తే గనక ఈ ఆజ్ఞ అనేది మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమనేటువంటి ఆజ్ఞ ఎవరైతే ఆయన్ని వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు గైకొంటున్నారో, ఎవరైతే సమస్తాన్ని వెంటవలే ఎంచుకుని దేవుని యొక్క సన్నిధిలో గడపడం, దేవునితో గడపడం శ్రేష్టమైనదిగా ఎంచుకున్నారో వాళ్ళకి ఈ ఆజ్ఞ ఇచ్చాడని మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన తోడున్న వాళ్ళందరూ కూడా ఆ 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు కూడా ఆ విధమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వాళ్ళే. సో అటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వాళ్ళని పిలిచి ఇటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. సో ఈ ఇవాంజలిజం అంటే ఈ గ్రేట్ కమిషన్ లో ఉన్న ఒక భాగాన్ని మనం తీసుకుని మనం స్టడీ చేస్తున్నాం కనుక ఇవాంజలిజం అంటే లేదంటే స్వార్థ పనిని ఎవరికి అప్పగిస్తాడంటే దేవుడు ఈ సందర్భాలను బట్టి, ఈ వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని మనుషులు బట్టి జాలరులుగా చేస్తారని వాళ్ళని పిలుచుకున్నప్పుడు మాకు మేము ఎలాగ పోషింపబడతాము, లేదంటే మా జీవితాలు ఎలా గడుస్తాయి, మా ఫ్యామిలీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోలేదు కానీ ఆయన వెంబడించారనమాట చివరి వరకు. సో వాళ్ళు ఎన్నోసార్లు విశ్వాసంలో తొలగిపోయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు కనుక వాళ్ళని పిలుచుకుని ఈ పనిని వారికి అప్పగించాడు అనమాట. అంతేకాకుండా ఈ విషయాలు, ఈ 2 వచనాలు మనం గమనిస్తే కనుక మొట్టమొదటిది ఆయన్ని వెంబడించారు వీళ్ళందరూ. అదేవిధంగా ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయనే సర్వస్వం, దేవుడే మాకు సర్వస్వం అని ఆయన వెనుక ఆయనతోటి నడిచారు కాబట్టి ఆయన వాళ్ళని ఎన్నుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఇవాంజలిజం చేయడానికి లేదంటే ఈ సువార్తను ప్రకటించడానికి వాళ్ళని ఎన్నుకున్నాడంటే మనం ఇంకొక వర్స్ చూస్తే గనక ఇది రాంగ్ వర్స్ అండి. ఐ థింక్ ఇట్ ఈస్ యాక్ట్స్ 8 అనుకుంటా. సో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. అయితే ఈ గ్రేట్ కమిషన్ దేవుడు పరిశుద్ధాత్మతోటి నింపబడిన తర్వాత వీళ్ళందరూ కూడా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందిరని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుడు ఒక పని మీద వీళ్ళని నిర్ణయించున్నాడు. ఎవరైతే దేవుని పరిచర్య కొరకు వాడబడాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని పరిచర్య కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అప్పుడు వాళ్ళు, ఇది యాక్చువల్గా అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం అండి. దిస్ ఈస్ నాట్ రైట్ వర్స్. అయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. అయితే మిగతా పరిశుద్ధాత్మ యొక్క నామములకు బాప్తిసం పొందుడి, సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుడు స్వార్థకి కానీ, దేవుడు ఆయన పనికి కానీ మనల్ని పంపిస్తాడు అనమాట. ఎవరైతే దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపుతోటి వెళ్తేనే దేవుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడు అనమాట. ఈ వాక్యం ద్వారా అందరినీ దేవుని పరిచర్యకు పంపించట్లేదు, కానీ ఎవరైతే దేవుని యొక్క శక్తి పొందుకున్నారో, పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు కొనసాగుతారని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఎప్పుడు వెళ్ళాలి, అసలు దేవుని పరిచర్యకు ఎప్పుడు వెళ్ళాలంటే యెషయా 6, 7, 8వ వచనం చూస్తే కనుక అక్కడ
ఏషియాకి ఒక దర్శనం కనిపిస్తుంది. ఏషియా ఒక దర్శనం చూసిన తర్వాత పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని కొనియాడుతూ దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నప్పుడు ఏషియా అంటాడు కదా, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, పవిత్రమైనటువంటి మనుషుల మధ్యలో నివసించేవాడను అని అన్నప్పుడు, ఎప్పుడైతే తన స్థితిని ఒప్పుకున్నాడో, తన ఎంత పాపినో ఎంత అపరిశుద్ధినో ఒప్పుకున్నాడో, అతని పెదవులు కాల్చబడతాయి అన్నమాట. ఒక దేవదూత ఎగిరి వచ్చి పెదవులు కాల్చినప్పుడు, అంటే శుద్ధీకరించినప్పుడు, ఆయన పాపాలను ఒప్పుకున్న తర్వాత 6 అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. నీ దోషములు తొలగిపోయినానను, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా అని ఈ వచనంలో చూస్తాం. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని దేవుని చేత క్షమాపణ పొందుకున్నామో, దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం పొందుకున్నాము, వెంటనే అడుగుతున్న మాట ఏంటంటే, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని, అంటే రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎదురుగుండా ఉన్నప్పుడు దేవుడు ఏం అడుగుతున్నాడంటే, నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే, మా నిమిత్తము ఎవరు పోదురు, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంటే దేవుణ్ణి ఎదుట పాపములు ఒప్పుకొని దేవుడి యొక్క క్షమాపణ పొందుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని పరిచర్య చేయడానికి, లేదంటే దేవుని గురించి దేవుని యొక్క సువార్తను తీసుకువెళ్ళడానికి సిద్ధమైనట్టే. ఎప్పుడైతే మన పాపాలు పోగొట్టుకుని పశ్చాత్తాపడి ఉన్నామో, సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్ప్రెడింగ్ ద గాస్పల్. అది దేవుడు ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి భారాన్ని ఇస్తాడు. అది ఇవాంజలిజం చేసి దేవుని పరిచర్యకు పంపిస్తాడా, లేదంటే ఒక పాస్టరా, లేదంటే ఒక దేవుని స్తుతించే వ్యక్తిగానా, ఎట్లాగో మనకి దేవుడు ఆ భారం లేదంటే చేయవలసిన పనిని మనకే తెలియజేస్తాడు. తర్వాత ఎప్పుడైతే రక్షణ పొందున్నామో ఆ పనికి సిద్ధంగా ఉన్నట్టు దాని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఇవాంజలిజం అనే స్వార్థీకరణ, లేదంటే స్వార్థం తీసుకువెళ్ళడం అనేక మంది ప్రజల దగ్గరికి ఎట్లాగా ఎవరు వస్తారో చూసుకున్నాము. అయితే we can look into some of the greatest evangelists around us. అంటే మన మధ్యలో లేదంటే మన సమకాలికులుగా జీవించినటువంటి కొంతమంది ఇవాంజలిస్ట్స్ గురించి జస్ట్ we will look at a small description about these great evangelists. మనకందరికి తెలిసిన విధంగా ఇక్కడ నేను I captured only 4 evangelists అండి. బిల్లీ గ్రాహం గారు, అదేవిధంగా రేనార్డ్ బోంకే గారు, అట్లాగే డిఎల్ మూడీ గారు, అట్లాగే విలియం కేరీ. సో వీళ్ళందరూ కూడా ఇంచుమించు అంటే బిల్లీ గ్రాహం గారు, రేనార్డ్ బ్రోంకే గారు మనం జీవించినటువంటి శకంలో జీవించినటువంటి వ్యక్తులు. వాళ్ళు చేసినటువంటి పరిచర్య మనందరికీ తెలుసు. బిల్లీ గ్రాహం గారు అయితే 200 కంట్రీస్లో ఆయన పరిచర్య చేస్తున్నారు అన్నమాట. ఆయన మనందరం వింటూ ఉంటాం ఆయన మెసేజ్లు, ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఖచ్చితంగా ఆయన మెసేజ్లు చెప్తాడు. ఎంతమంది, కొన్ని మిలియన్స్ పీపుల్ని ఆయన ఇంపాక్ట్ చేసి కొన్ని మిలియన్స్ పీపుల్ని ఆయన దేవునిలోకి నడిపించినటువంటి గొప్ప సువార్థికుడు అనమాట. అదేవిధంగా రేనార్డ్ బోంకే గారు, ఈయన మెసేజెస్ కూడా మీరు ఎవరైనా, మోస్ట్ ఆఫ్ యూ అవర్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. ఈ మెసేజ్లు ఎవరైనా చూసారో లేదు తెలియదు, కానీ ఈయన మోస్ట్ ఆఫ్ ద లైఫ్ టైంలో ఆయన ఆఫ్రికాలో పరిచయం చేసినటువంటి గొప్ప ఎవాంజలిస్ట్ అనమాట. ఆయన మెసేజ్లు వింటా ఉంటే చాలా చాలా మిరాకిల్స్ అనమాట, భయంకరంగా ఉంటాయి ఆయన మెసేజ్లు. వీలైతే ఎవరైనా చూడకపోతే కనుక ఐ సజెస్ట్ డెఫినెట్లీ వాచ్ హిస్ మెసేజెస్. రేనార్డ్ బోంకే గారు, అదేవిధంగా డిఎల్ మూడీ గారు కూడా హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్ అనమాట. అనేక మంది డిఎల్ మూడీ గారిని చూసి ప్రేరేపింపబడి ఆయన చేసినటువంటి పరిచర్యను ఆ విధంగా చేయాలని అనేక మంది గొప్ప ఇవాంజలిస్ట్ అనమాట. ఆయన చేసిన పరిచర్య ద్వారా అనేక మంది మార్చబడి
గొప్ప గొప్ప ఇవాంజలిస్ట్గా మారి ప్రపంచమంతా మంచి పరిచయం చేసినటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. డిఎల్ మూడీ గారు చేసినటువంటి ఇవాంజలిజం బట్టి, ఆయన చేసిన పరిచర్యను బట్టి. ఇంకొక మనకందరికీ తెలిసినటువంటి గొప్ప ఇవాంజలిస్ట్ సువార్థికుడు ఈయన విలియం కేరీ. ఒకవేళ మీకు వీలైతే విలియం కేరీ మూవీ ఉంది, విలియం కేరీ గారి మీద అనేక బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ చదవడానికి ట్రై చేయండి. దేవుడు ఒక వ్యక్తిని ఆయన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకుంటే ఏ విధంగా పరిచర్య చేస్తాడు అన్నది విలియం కేరీ గారు. ఈవాంజలిస్ట్ అన్ని ఒక్కరి గురించి కాదు, ఈవాంజలిస్ట్ చేసినటువంటి ప్రతి పరిచర్యను చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఏ విధంగా వాళ్ళు పరిచర్య చేశారనేది. విలియం కేరీ గారి గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ బ్రీఫ్ స్టోరీ అబౌట్ విలియం కేరీ. మీలో మోస్ట్ ఆఫ్ యూ నో విలియం కేరీ గారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళున్నారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏం పని చేసేవాడు అనేది. బట్ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ బ్రీఫ్ స్టోరీ అబౌట్ హిమ్. విలియం కేరీ గారు యాక్చువల్గా లండన్ నుంచి ఒక మిషనరీగా ఆయన యాక్చువల్గా ఆయన 14 years ఉన్నప్పుడు ఆయన చదువుకోలేదు. యాక్చువల్గా షూ కంపెనీలో పనిచేసేవాడు అనమాట. అయితే షూ కంపెనీలో పనిచేస్తూ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి హీ యూస్ టు బి పాస్టర్ ఇన్ హిస్ ప్లేస్, స్మాల్ చర్చ్లో ఒక పాస్టర్ కింద కూడా పనిచేశారు. అయితే ఆయనకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఎక్కడికైనా వెళ్ళి దేవుని సువార్తను అందించాలనే ఉద్దేశంతో ఎంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇండియా దేశం వెళ్ళడానికి మిషనరీస్ కోసం అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చ్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే, సో ఈయన సిద్ధపడి ఇండియా దేశం వస్తాడనమాట. ఇండియా దేశం రావడానికి వాళ్ళ భార్య విలియం కేరీ గారి భార్య ఒప్పుకోకపోతే ఆమెను ఒప్పించి షిప్లో బయలుదేరి వస్తారనమాట ఇండియాకి. ఇండియా వచ్చి కలకట్టాలో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఎంతో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అనమాట. మిషనరీగా ఒక ఇవాంజలిస్ట్గా ఆయన ఇండియా వచ్చేసరికి ఇండియాలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. అప్పటికి బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్లో కలకట్టా ఉందన్నమాట. అక్కడ ఒక డాక్టరు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తుంటే ఆ డాక్టర్ కూడా వీళ్ళ ఫ్యామిలీ అంతా వస్తుంది. ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు వాళ్ళ మిషనరీ యొక్క వాళ్ళ అసలు జీవన విధానం ఎట్లా ఉంటే వాళ్ళే డబ్బులు సంపాదించుకుని, వాళ్ళే జీవనోపాధి సంపాదించుకుని అక్కడ సువార్త చేయవలసిన పరిస్థితి అనమాట. ఆయన విలియం కేరీ గారు ఆ దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కొద్దిగా ఆయనతో పాటు కొంచెం ధనం తెచ్చుకుంటే ఆ ధనం అంతా అయిపోతుంది. వీళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడ అసలు ఏం పని చేయాలో తెలియదు, భాష రాదు. సో ఆయన ఇల్లిటరేట్ అయినప్పటికీ కూడా ఆయన ఇంగ్లాండ్ నుంచి ఇండియా దేశం వచ్చే లోపు ఆ షిప్లో కొంతమంది కలకత్తాలో ఉన్నటువంటి ప్రజలు ఒరియా నేర్చుకుని వాళ్ళతో ఒరియాలో మాట్లాడడం ఎంతో క్విక్గా గ్రాస్ప్ చేసుకుని ఒరియా నేర్చుకుని ఆయన వాళ్ళతో మాట్లాడడం, మెల్లగా వాళ్ళతో సహవాసం చేస్తూ ఆ షిప్లో లాంగ్వేజ్ నేర్చుకుని వచ్చున్నాడు అనమాట. అయితే వాళ్ళ నివసించడానికి కానీ వాళ్ళ ఏదైనా పని చేసుకుని బతకడానికి కానీ ఎటువంటి సదుపాయాలు లేవు ఆయనకి. సో మెల్లగా ఆయన ఇంగ్లీష్ ఫ్రెండ్ ద్వారా ఆయన ద్వారా ఒక చిన్న కంపెనీలో జాబ్ దొరుకుతుంది ఆయనకి. జాబ్ దొరికిన తర్వాత ఆ జాబ్ చేసుకుంటూ అక్కడ ఒక చిన్న ఫార్మింగ్ ల్యాండ్ తీసుకుని అక్కడ వ్యవసాయం చేస్తూ వాళ్ళ కంపెనీ అంటే నీళ్ళు మందు అంటాం కదా, నీళ్ళు మందు తయారు చేసే కంపెనీలో జాబ్ వస్తుంది ఆయనకి. ఆ జాబ్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి దేవుని పరిచర్య చేస్తూ, యాక్చువల్గా దేవుని పరిచర్య చేయడం నిషేధం అనమాట. నిషేధం అంటే యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్లో వాళ్ళు కేవలం బిజినెస్ చేయడానికి ఇండియా వచ్చున్నారు. ఆ బిజినెస్ మళ్ళా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇట్లాగా సువార్త చేయడం, బహిరంగంగా సువార్త చేయడం, ఇట్లాగే అన్ని కూడా వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే అపోజ్ చేస్తారు. మీరు ఇట్లాగా దేవుని సువార్తం చేయకూడదు అని చెప్పి. అప్పటి నుంచే మనం ఇప్పుడు ఇండియాలో దేవుని సువార్త చేయడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే, బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న ప్లేసెస్లోనే వాళ్ళు సువార్త చెప్పనిచ్చేవారు కాదు.
ఎందుకంటే దేర్ బిజినెస్ విల్ బి ఇంపాక్టెడ్ దాని ద్వారా అని చెప్పి. అయితే అట్లా ఉన్నప్పుడు వాళ్ళ ఒక పిల్లాడు చనిపోతాడు, ఈ విలియం కెరీ పిల్లాడు చనిపోయినప్పుడు ఆ పిల్లాడిని పూడ్చిపెట్టడానికి కూడా ఎవరు రారనమాట అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే ఒకవేళ వేరే మతాన్ని నమ్ముకుంటే కనుక వాళ్ళ కులంలోంచి వెలివేసేసే పరిస్థితి అనమాట అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితి. అది ఆ పిల్లాడిని ఆయనే గొయ్యి తీసి ఆయనే పూడ్చిపెడతాడు. అంత భయంకరమైనటువంటి జీవితం అనమాట. ఆయన భార్య ఎప్పుడు కూడా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, అసలు మేము చక్కగా లండన్లో ఏదో ఒకటి చేసుకుని బతికి ఉండేవాళ్ళం మంచిగా, ఇక్కడ తీసుకొచ్చి ఇన్ని కష్టాలు ఎందుకు, ఉండడానికి సరైన స్థలం లేదు, బ్రతకడానికి సరైనటువంటి ఉద్యోగం లేదని ఎప్పుడు ఆయన్ని తిడుతూ ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఒక పిల్లాడు చనిపోతాడో, పిల్లాడు చనిపోయిన తర్వాత ఆయన భార్య మెంటల్గా ఇదైపోయి పిచ్చిదాని కింద అయిపోయి ఆమె కూడా చనిపోతుంది. అంతటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆయన వచ్చినటువంటి పని, ఆయనకి ఏదైతే భారము దేవుడిచ్చాడో ఆ పనిని ఎక్కడా కూడా ఆఫ్ చేయకుండా ఆ పనిని కొనసాగిస్తూ చివరి వరకు. ఆయన ఇల్లిటరేట్ అంటే ఎవరు నమ్మరు, ఎంత అసలు చదువు రానోడు అంటే ఎవరు నమ్మరు అనమాట. ఆయన మ్యారేజ్ సర్టిఫికేట్ లో నేను అక్కడ ఒక చాట చదివాను, మ్యారేజ్ సర్టిఫికేట్ లో సైన్ దగ్గర క్రాస్ వేసాడంట ఆయన. అసలు సైన్ కూడా పెట్టడం రానటువంటి వ్యక్తి. దేవుని సువార్త ప్రకటించాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇండియా దేశంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని సువార్తని ఏ విధంగా అయినా సరే ప్రకటించాలనే ఉద్దేశం దేవుడు ఆయనకి పెట్టినటువంటి భారాన్ని బట్టి నిజంగా అనేకమైనటువంటి గ్రంథాలని తర్జుమా చేయడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. ఒక కాలేజీలో ప్రొఫెసర్ కింద ఆయన వర్క్ చేశాడు. అనేకమైనటువంటి కాలేజెస్ని ముఖ్యంగా ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల మీద ఫైట్ చేసి వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేయడానికి ఎంతో కష్టపడి, ముఖ్యంగా మనం ఈ రోజున బైబిల్ ఈ విధంగా చదువుతున్నామంటే ఆయన చేసినటువంటి గొప్ప కృషి అనమాట. 6 బైబిల్ని 6 లాంగ్వేజ్లోకి ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన సొంతంగా లాంగ్వేజ్ నేర్చుకుని ఆయన అన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అదేవిధంగా డిక్షనరీస్ ఆయన డెవలప్ చేశాడు మల్టిపుల్ లాంగ్వేజెస్లోకి. ఇవన్నీ కూడా సోషల్ యాక్టివిటీస్ కింద వస్తే, ముఖ్యంగా దేవుని సువార్తను కోల్కతా ప్రాంతంలో ప్రకటించి అనేక మందిని దేవుని వైపు తిప్పాడనమాట. అనేక మందిని నిజంగా ఐ రియల్లీ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు వాచ్ విలియం కెరీ మూవీ ఆర్ విలియం కెరీ బుక్ ఇవాంజలిస్ట్. ఆయన ఒకసారి లైఫ్ స్టైల్ కానీ ఆయన జీవిత చరిత్ర బుక్ ఎక్కడన్నా దొరికితే కనుక చదవండి. ఇట్స్ రియలీ వండర్ఫుల్ అనమాట. ఆయన చేసినటువంటి పరిచర్య అంటే, దేవుడు ఒక వ్యక్తికి ఒక భారాన్ని ఇస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి ఎన్నోసార్లు ఆయన భార్యతో చెప్తాడు అనమాట, మనం వచ్చిన పని ఏంటి, నువ్వు అలాగ అనకూడదు, అసలు ఏ పరిస్థితి ఎలాగున్నా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని ముగించి వెళ్ళాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన భార్య చనిపోయినా కూడా, ఆయన పిల్లలు చనిపోయినా, ఆయన భార్య చనిపోయినా ఎంతో కష్టం అండి. బయట వాళ్ళు ఎవరు రాగనప్పుడు తన సొంత బిడ్డనే తన గొయ్యి తీసి ఆ గోతులో పూడ్చిపెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టుకుని వేరే దేశం కాని దేశం వెళ్ళి పరిచర్య చేశారంటే, ఇవాంజలిస్ట్ అందరూ కూడా, ఈ సువార్థికులు మనం చెప్పుకున్న సువార్థికులు అందరూ కూడా ఎంతో మంది, ఇంకా చాలా గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్ ఆర్ దేర్. వాళ్ళు చేసిన ప్రతి పరిచర్య కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భారాన్ని, మిగతా విషయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళ పరిస్థితిని, వాళ్ళు ఉన్న కంఫర్ట్నెస్ని అంతటిని వదిలిపెట్టి దేవుని కొరకు దేవుడు చెప్పినటువంటి సంగతులు అనేక మందికి తెలియజేయాలని వాళ్ళ జీవితాన్ని సమర్పించుకుని చేసినటువంటి పరిచర్యలు అన్నమాట. వాళ్ళు చేసినటువంటి పరిచర్యల ద్వారా దేవుడు మనకి ఈ రోజున నిజమైన దేవుడిని మనం తెలుసుకున్నామంటే, ఎంతో మంది స్వార్థికులు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి, వాళ్ళ కంఫర్ట్ జోన్స్ ని పక్కన పెట్టి అనేక మందికి దేవుని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో రావడం వల్ల, వాళ్ళ జీవితాలను సమర్పించుకోవడం వల్ల ఈ రోజున మనం ఈ విధంగా మంచి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ దేవుని వాక్యాన్ని
ధ్యానించుకోవడానికి మన సొంత లాంగ్వేజ్లో లేదంటే మన భాషలో మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఈ కృపనిచ్చాడు. ఇదంతా కూడా వెనకాల అనేక మంది సువార్థికుల యొక్క శ్రమ ఎంతో ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ అబౌట్ ఇవన్నీ నెగ్లిజిబుల్ అనమాట. నేను చెప్పినవన్నీ కూడా నథింగ్. వీళ్ళ గురించి వీళ్ళు చేసినటువంటి పరిచర్య గురించి నేను చెప్పింది నథింగ్, 0 ఎంతో చెప్పుంటాను నేను. బట్ వాళ్ళు చేసినటువంటి పరిచర్యలు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు చేసినటువంటి పరిచర్య గురించి తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ మనం ఆ జీవిత గ్రంథాలు చదవటం మనకి మేలుకరంగా ఉంటాయి. వీలైనప్పుడు ఈ అట్లీస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సేవకుల యొక్క జీవితాన్ని ఒకసారి చదివితే, వాళ్ళ లైఫ్ హిస్టరీని చదివితే యూ విల్ బి ఎంకరేజ్డ్ మోర్. సో దేవునిలో బలపడడానికి ఉపయోగపడతాయి. స్మాల్ సజెషన్ ఫర్ యూ ఆల్. అయితే విల్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ పాయింట్ ఫర్ టుడే. సో ఈ మధ్యకాలంలో నేను చదివినటువంటి ఇంకొక వర్డ్ ఏంటంటే డిజిటల్ ఇవాంజలిజం. సో డిజిటల్ ఇవాంజలిజం అంటే ఇప్పటి వరకు మనం ఈ మాట్లాడుకుని ఇవాంజలిస్ట్ అందరూ కూడా ఫిజికల్గా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి లేదంటే భౌతికంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు చేసినటువంటి పరిచర్య అనమాట. ఆ ప్రజలతోటి ఉండి ఆ ప్రజలతోటి వాళ్ళు చేసినటువంటి పరిచర్య. రేన్హార్డ్ బోంకే గారు ప్లస్ విలియం కేరీ గారి జీవిత చరిత్రలు ఖచ్చితంగా చదవండి. వాళ్ళు ప్రాంతాల్లో నివసించి వాళ్ళని ఏ విధంగా దేవునిలోకి నడిపించి అసలు సంఘాల్లో ఏ విధంగా చేర్చారని అర్థమవుతుంది. బిల్లీ గ్రాహం గారి గురించి తెలిసిందే, ఎంతమందిని దేవుని వైపు నడిపించారని. అయితే వాళ్ళందరూ చేసింది భౌతికమైనటువంటి పరిచర్య, ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతోటి మాట్లాడినటువంటి చేసినటువంటి పరిచర్య. అయితే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ నేను విన్న కొంచెం డిఫరెంట్ గా ఉండే వర్డ్ ఏంటంటే డిజిటల్ ఇవాంజలిజం. సో డిజిటల్ ఇవాంజలిజం అంటే మనకందరికీ తెలిసిన విధంగా అసలు డిజిటల్ ఇవాంజలిజం అంటే ఏంటంటే మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. సో అసలు డిజిటల్ ఇవాంజలిజం అంటే ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకోవడానికి ముందు అసలు ఏ విధంగా ఈ డిజిటల్ ఇవాంజలిజం ఏ విధంగా జరుగుతుందంటే, ఇవాంజలిజం నథింగ్ బట్ దేవుని గురించి ఎరుగనటువంటి ప్రజలకు దేవుని గురించి, దేవుని స్వార్థను తెలియజేయడం. వేరే ప్రాంతాలు కానీ, వేరే కల్చరల్లో లేదా వేరే జియోగ్రఫికల్ రీజన్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ. అయితే కొన్ని ప్రాంతాలకి అసలు ఎంట్రీయే ఉండదు. ఉదాహరణకి ఇప్పుడైతే పాకిస్తాన్, బర్మా ప్లస్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్కి, ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి కంట్రీస్కి మనకి యాక్సెసిబిలిటీ దొరికింది. కానీ కొన్ని సంవత్సరాలకు ముందు మేబీ ఒక 100 years బ్యాక్ పాకిస్తాన్ లేదు. కానీ కొన్ని కంట్రీస్, ఈ ముస్లిం కంట్రీస్ ఉన్నాయంటే, కమ్యూనిస్ట్ కంట్రీస్ కానీ ముస్లిం కంట్రీస్ కానీ అసలు యాక్సెస్ లేదు. సో ఇప్పుడు అట్లాంటి యాక్సెస్ లేని పరిస్థితుల్లో అసలు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ కూడా క్రిస్టియన్స్, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారంటే ఏ విధంగా అసలు ఆ ప్రాంతానికి లేదంటే ఆ ప్రదేశాలకి సువార్త వెళ్ళిందంటే, కొన్ని ప్రాంతాలకి ఖచ్చితంగా అయితే ఈ డిజిటల్ మీడియం ద్వారా సువార్త అనేది ఇప్పటికీ కూడా అందించబడుతుంది. మీరు కొన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, యూ కెన్ ఫైండ్ దెమ్ అవుట్. పాకిస్తాన్లో, ఎస్పెషల్లీ పాకిస్తాన్లో క్రిస్టియన్స్ కొన్ని ప్రాంతాల్లో టూ మచ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. కొన్ని ప్రాంతాల్లో చర్చెస్ ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు అండర్ గ్రౌండ్స్ లో వెళ్ళిపోయి చిన్న టీవీ పెట్టుకుని అక్కడ దేవుని సువార్త వింటున్నటువంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి. అట్లాంటి ప్రాంతాలకి ఏ విధంగా సువార్త తీసుకువెళ్ళబడుతుంది అంటే, సో త్రూ దిస్ టీవీ, రేడియో అండ్ ఇంటర్నెట్. సో ఇట్లాంటి మాధ్యమాల ద్వారా, ఇట్లాంటి మీడియం ద్వారా సువార్త అనేది అనేక ప్రాంతాలకి వెళ్ళబడుతుంది. ఫిజికల్ గా మనం వెళ్ళకపోయినప్పటికీ వీటి ద్వారా దేవుని యొక్క సువార్త అనేది అందించబడుతుంది. సో దిస్ ఈస్ ఫ్యూ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డిజిటల్ ఎవాంజలిజం. బట్ ఏదైనప్పటికీ మనం ముందు చెప్పుకున్నట్టు ఏ ఉద్దేశంతో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న, కొన్ని టెక్నాలజీస్ మనం ఇచ్చినా, దేవుడు మనకి ఇచ్చినా కూడా వాటన్నిటిని దేవుడు
దేవుని వాక్యం అందించబడడానికి ఉపయోగపడుతున్నాయి. దాన్ని బట్టి దేవునికి మనం చాలా కృతజ్ఞతలు చెప్పవలసిన వారు అన్నాం. ఎందుకంటే ఇప్పుడు మన పరిస్థితి చూస్తే గనక లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఫిజికల్‌గా ఎక్కడ కలవట్లేదు. ఇంతకుముందు అంటే సంఘం అంటే చర్చికి వెళ్ళాలి, అక్కడే ప్రార్థించాలన్న ఒక ఆహ్, ఆహ్, తలంపుతోటి మనం ఉన్నాం. ఎందుకంటే మనం అట్లాంటి పరిస్థితుల్లో జీవించాం గనుక. కానీ ఇప్పుడు చర్చ్ అంటే మనకి అన్ని చర్చ్ జరుగుతుంది, ఆన్‌లైన్ ప్రేయర్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతుందంటే వి నో. సో, ఇట్లాగే చేయాలి అన్నది కాదు గానీ, సో, ఈ మీడియం దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సువార్త దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడు తలంచింది. అన్ని ప్రాంతాలకి, అందరికీ సువార్త అందించబడాలని దేవుని యొక్క ఉద్దేశ్యం అయింది గనక, బై ఎనీ మీన్స్ ఇట్ విల్ గో అండ్ రీచ్. సో, సువార్త అనేది ఏ విధంగా అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయబడుతుంది. సో, నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చానండి. మీరు వీలైతే ఎప్పుడైనా జస్ట్ ట్రై దిస్ అవుట్. ఇదేంటంటే లాస్ట్ ఒక మేబీ 4-5 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఇదేంటంటే యాక్చువల్‌గా చిన్న రేడియోలా ఉంటదనమాట. రేడియో కాదు ఇది, బైబిల్. సో, బైబిల్ అంటే ఇది ఎందుకు డిజైన్ చేశారంటే, మనం టీవీల గురించి, రేడియో గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు అసలు. యాక్చువల్‌గా కొన్ని ఏజెన్సీస్‌లో అటవీ ప్రాంతాల్లో అసలు అక్కడ కరెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఇంటర్నెట్, టీవీ సిగ్నల్స్ ఇవేమీ ఉండవు. వాళ్ళకి ఏ విధంగా సువార్త అందించడానికి వెళ్ళడానికే చాలా కష్టం. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీని ఇంత మోడర్న్ డేస్‌లో ఉన్నా కూడా వైజాగ్ గాని, శ్రీకాకుళం ప్లస్ కొన్ని ఇట్లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పాస్టర్స్ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తా ఉంటారనమాట. వాళ్ళు పరిచర్య చేసి వెళ్ళడానికి వెళ్ళినోళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అట్లాంటియి. సో, అన్‌రీచ్ ఒకసారి ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తారు పాస్టర్, లేదంటే 1 మంత్‌కి వెళ్ళే పాస్టర్స్ ఉన్నారు అట్లాంటి ప్రదేశాలకి. మరి ఈ లోపల వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కాదు. వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, దేవుని సువార్తని అందించాలన్నప్పుడు ఇట్లాంటి డివైసెస్ మా ఫ్రెండ్ ఒక ఆయన తీసుకెళ్ళాడనమాట ఏజెన్సీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో, ఇదేంటంటే ఇది ఆడియో బైబిల్ అనమాట. ఆడియో బైబిల్ విత్ సోలార్ ఛార్జింగ్. ఎండలో పెడితే, మార్నింగ్ అంతా ఎండలో పెడితే ఈవినింగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. విత్ స్పీకర్. ఎవ్రీ చాప్టర్ ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో కూడా, మరలా ఇండియన్ లాంగ్వేజెస్‌లో కూడా ఈ డివైసెస్ ఉన్నాయి. ఇట్లాంటి డివైసెస్ తీసుకెళ్ళి సో, ఏజెన్సీస్‌లో ఉన్నటువంటి ప్రజలకి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అంటే ఒక చిన్న చిన్న ప్రాంతానికి, లేదా ఒక 10 హౌసెస్ ఉన్న వాళ్ళకి ఒకటి, ప్లస్ ఇంకా ఎక్కడెక్కడైతే అవసరమో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో, ఇట్లాంటి డివైసెస్ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే దేవుని సువార్త అందించబడడానికి అందరికీ కూడా. సో, దిస్ ఈస్ ఎ వండర్‌ఫుల్ డివైస్. నా దగ్గర ఉండే, ఎక్కడ పెట్టేసి నాకు గుర్తులేదు. ఒక 2-3 డివైసెస్ ఉండేయి. సో, బట్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి వచ్చినాయి అనమాట ఇవన్నీ. చిన్న టార్చ్ ఉంటది. దీనికి టార్చ్ కూడా ఉంటది. ప్లస్ వాళ్ళ టార్చ్ కింద యూజ్ చేసుకుంటారు. దేవుని మాటలు వింటారు. అట్లాగా దేవుని సువార్త అనేది ఏ విధంగానైనాను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళబడుతుందన్నమాట. సో, సమ్ పీపుల్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని సువార్త అందించబడుతుంది కాబట్టి దీన్ని డిజిటల్ ఎవాంజలిజం అని చెప్పేసి కొంతమంది పిలుస్తున్నారు. అయితే మొత్తం మీద ఎవాంజలిజం అంటే ఏంటంటే, దేవుడు అంటే తెలియనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దేవుని సువార్తను అందించడం. సో, ఎవాంజలిజం ఈస్ వన్ ఆఫ్ ద స్మాల్ పోర్షన్స్ ఆఫ్ గ్రేట్ కమిషన్. ఓకే, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలలో ఒక భాగం అన్నమాట. దేవుని ఎవాంజలిజం అంటే దేవుని సువార్త, దేవుడు అంటే తెలియనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళకి సువార్తను అందించడం. సో, ఇదండి. సో, జస్ట్ ఐ కలెక్టెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవాంజలిజం. సో, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టాపిక్ డిసైపుల్షిప్ గురించి. సో, వీ కెన్ స్టడీ. మోస్ట్ ప్రాబబ్లీ మేబీ వీ కెన్ క్లోజ్ దట్ ప్రాక్టికల్ డిసైపుల్షిప్. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ క్లోజ్ చేసుకుందాము. సో ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీవన్ హ్యాస్ ఎనీ క్వశ్చన్? If no questions, maybe we can close. Pradeep, you can take over. Thank you and అందరికి.
యాహ్! అన్న. ఎవరికి ఏమి క్వెషన్స్ గాని, థాట్స్ షేరింగ్ గాని లేకపోతే వి కెన్ క్లోజ్. ఎవరికీ లేనట్లున్నాయన్న. సునీల్ అన్న మీరే ప్రేయర్ చేసి సర్వీస్‌ని క్లోజ్ చేయండి అన్న. పరమందు ఆశ్రయమైన నా ప్రియ పరలోక తండ్రి, బంగారు పాదాలు పరిశుద్ధాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవా మీకే వందనాలు. అవును నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని మీ కొరకు ఇదిగో ప్రభా అనేక మందికి సువార్తను అందించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అనేక మంది బిడ్డలు వారి ప్రాణాలను సైతం ఇదిగో ప్రభా త్యాగం చేసి వారి జీవితాలను కూడా ఇదిగో ప్రభా పణంగా పెట్టి మీ సువార్తను ఇదిగో ప్రభా అనేక మందికి అందించారు ఇదిగో ప్రభా. ఆ విధంగానే ఇదిగో ప్రభా సువార్త మా దగ్గర కూడా వచ్చిన్నది. దాన్ని బట్టి మీకు వందనాలు. అదేవా మా జీవితాన్ని మీ కొరకు మేము సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి. మా జీవితాల్లో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ఇదిగో ప్రభా ముందుకు వెళ్ళి కేవలం మీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి. మీ కృపలో మేము జీవించలేము. మీ కృపతో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపించమని, సహవాసాన్ని ఇదిగో ప్రభా సహవాసంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి మీ కిలుగు నియమంతో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.